Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 46వ పర్ష ఎకేవ్. ఎకేవ్ అనగా ఎందుకంటే లేదా మడమ అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 46వ పర్ష. సెఫర్ దేవారీం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారీం లేదా ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4 నుండి 29 వచనముల వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వాగ్దాన భూమిని వారు స్వాధీనం చేసుకోవడం వారి స్వంత ధర్మం లేదా నీతి వల్ల కాదని, ఎలోహిం యొక్క వాగ్దానం మరియు ఆ భూమిలోని జాతుల చెడుతనం వల్లనేనని స్పష్టం చేస్తాడు. ఆయన ఇజ్రాయేలీల తిరుగుబాటు స్వభావాన్ని గుర్తు చేస్తూ హోరేబు వద్ద బంగారు దూడ విగ్రహం ఘటనను ప్రస్తావిస్తాడు. దీనిలో వారు ఎలోహిం ఒడంబడికను ఉల్లంఘించారు. మోషే వారి కోసం ఎలోహిం వద్ద 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేసి ప్రార్థించి వారిని నాశనం నుండి కాపాడినట్లు వివరిస్తాడు. అలాగే తాబేరా, మస్సా మరియు కిబ్రోత్ హత్తావా వద్ద వారి తిరుగుబాట్లను గుర్తు చేస్తాడు. ఈ భాగం ఇజ్రాయేలీలకు వారి పాపాలను గుర్తించి ఎలోహిం కృప మరియు ఆయన వాగ్దానాల విశ్వాస పాత్రతపై ఆధారపడాలని బోధిస్తుంది. ఈ పాఠం వినమ్రత, పశ్చాత్తాపం మరియు ఎలోహిం యొక్క దయపై నమ్మకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రా.